దేవుడిచ్చిన కాళ్ళు దేవుని సేవలో వాడాలి. ఏ మోకాళ్ళే. చాలా మంది దేవుడిచ్చిన కాళ్ళు దేవుని కోసం వాడరు. మరి దేని కోసం వాడతారు? లోకములో పరిగెత్తడానికి, లోకములో తిరగడానికి, లోకములో గంతులేయడానికి కాదు. దేనికోసం వాడాలి? ప్రార్థించుట కొరకు మోకాళ్ళు వాడాలా, వంచాలి దేవుని సన్నిధిలో. మనోళ్ళు దేవుడిచ్చిన ఆయుధాలు దైవికంగా వాడరు. మరి ఏం చేస్తారు? లోకానుసారంగా వాడతారు. ఈ క్రిస్మస్లు జరిగినప్పుడు, ఈ జనవరి 1 జరిగినప్పుడు, ఏవైనా స్పెషల్ ప్రేయర్స్ జరిగినప్పుడు మనోళ్ళు ఈ కాళ్ళు దేనికి వాడతారా? సంగ్రత్తుల్లాగా డ్యాన్స్ వేయడానికి వాడతారు. స్టేజ్లు ఇరగొడేస్తారంటే ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని చేస్తారు. ఇలా చేయరు. దేవుడు నీకు ఇచ్చిన మోకాళ్ళు దేవుని పని కొరకే వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన అర్ర కాళ్ళు కూడా దేవుని సేవ కొరకు వాడాలి. వాడుతున్నారా? దేవుని కోసం వాడుతున్నారా? నీ మోకాళ్ళు ఒక ఆయుధముగా మార్చబడును గాక, నీ నోరు ఒక ఆయుధముగా మార్చబడును గాక, నీ చేతులు దేవుని పరిచయంలో ఒక బలమైన ఆయుధముగా మార్చబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవయవము దేవుని సేవలో బలమైన ఆయుధముగా మార్చబడాలి.